ఇప్పుడు మీ తోటి ఉద్యమకారులు అందరూ అదే పార్టీలో ఉన్నారు కదా, వాళ్ళంతా బానిసలు చెంచారు. బాల్క సుమను, వాళ్ళకు ఓన్ ఐడెంటిటీ లేదు వాళ్ళకు. కేసీఆర్ పేరు చెప్పుకొని కేసీఆర్ తోటి వచ్చిన వాళ్ళు. నేను అట్లా రాలే, నా పేరు చెప్పుకొని వచ్చిన. నేను టిఆర్ఎస్ లో ఉన్నా, నేను టిఆర్ఎస్ లో నేను చెప్పాను, నేను పిడమడతానని చెప్పుకుంటా. నేను తెలంగాణలో కేసీఆర్ అని చెప్పుకుంటా, నేను పిడమడతానని చెప్పుకుంటా. కానీ నేను కేసీఆర్ అనుచరు నేను ఎప్పుడు చెప్పుకోలే. ఆయనకు తెలంగాణ ఉద్యమంలో పార్టీ సంఘం ఉంది, తెలంగాణ ఉద్యమంలో మాకు సంఘం ఉంది. ఆయనకు తెలంగాణ భవన్ మాకు ఆర్ట్స్ కాలేజ్ ఉంది. ఇప్పుడు నీకు ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆర్ట్స్ కాలేజ్ జరిగిన ఉద్యమంలో ఎక్కువ మంది జైలుకు పోయినా, తెలంగాణ భవన్ జరిగిన దాంట్లో ఉద్యమంలో ఎక్కువ మంది జైలుకు పోయినా, రేపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రజాపాలనలో ఆప్షన్ తెలిసిపోతుంది నీకు. మరి అప్పుడు చెప్తున్నా ఏ సెంటర్ కేంద్రంగా ఉద్యమం ఎక్కువ జరిగిందో రేపు తెలిసిపోతుంది. ఇప్పుడు అదే మోసం అయింది అనుకోవచ్చా, అందుకనే రవిని పక్కన పెట్టిండా? నాకు సెల్ఫ్ ఐడెంటిటీ ఉంది, నా కులం పెద్దది. గట్టి కారణాలు రవిని పక్కన పెట్టకపోవడం, అంటే పక్కన పెట్టడం. తెలంగాణ ఉద్యమకారుడు మాదిగ కమ్యూనిటీ రెండే. అంటే తక్కువ కులస్తులు అంటే కేసీఆర్ తక్కువ కులస్తు కాదు, మాది ఎక్కువ సంఖ్య గల కులం. ఆయన దృష్టిలో తక్కువ అట్రాని కులం కావచ్చు, కానీ మా సంఖ్య ఎక్కువ తెలంగాణలో. పెద్ద కమ్యూనిటీ, వారియర్ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ నుంచి ఒక చదువుకున్న విద్యావంతుడు బయటకు వస్తే ఆయనకే ప్రమాదం, ఆయనకే ఇబ్బంది అవుతుందని పక్కన పెట్టాల్సి వచ్చింది. గతంలో మీరే చెప్పారు నాకు కావాలనే ఓడగొట్టించి డబ్బులు ఇచ్చి అని. అంటే నేనేమంటున్నట్టే, నాకు టికెట్ ఇచ్చింది కేసీఆర్, బీఫామ్ ఇస్తే కేటీఆర్ ఆపోజిట్ వ్యక్తిని పైసలు ఇచ్చిండు, అతన్ని తీసుకొచ్చి పార్టీ చేర్పించుకుంటారు కదా. ఏం అవసరం అంటున్నారు, రవి గెలిస్తే వాళ్ళ పార్టీకి ఒక ఎమ్మెల్యే గెలుస్తాడు కదా. అట్లా కాదు, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 40-50 సీట్లు వస్తాయి కాబట్టి ఇంకా 10 కావాలి. టీడీపీలో ఒక 10 మందికి, కాంగ్రెస్ వాళ్ళకు టీడీపీ వాళ్ళకు 10 మందికి, ఇండిపెండెంట్లకు 2 డబ్బులు ఇచ్చింది. ఎవరెవరైతే ఆ రోజు డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ చేయండి కదా. ఒక 10 తక్కువ పడితే వీళ్ళని స్పేర్లో పెట్టుకుందామని. ఓకే, ఎట్లయినా గవర్నమెంట్ ఫామ్ చేయాలి. మొత్తానికి మిమ్మల్ని అయితే పక్కన మీరు గ్రహించి బయటకు వచ్చినా ఎలా కొట్టే ప్రయత్నం జరిగిందా? అంటే క్రమక్రమంగా ఏంటంటే ఒక్కొక్కటి అంశాలన్నీ చేరుతున్నాయి. ఒకటి పిడమర్తలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాము, చైర్మన్ ఇచ్చినాము, ఇంకేమి ఇస్తామంటే మరి సండ్ర వెంకట ఏం చేసినా నేను తీసుకొచ్చి టికెట్ ఇచ్చినావు, వాడు మోసగాడు కదా, అని తీసుకొచ్చి ఇలా పెట్టుకున్నావు. తన సమైక్యవాది కదా, నా పక్కన సమైక్యవాది కూర్చుంటాడు తట్టుకుంటా నా ప్లేస్ లో, వాళ్ళ అన్ని తరిమి కొట్టినా నేను. నువ్వు ఎట్లా తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెడతావు, అందుకోసం నేను పోయినా.